హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. మెంతికూర ఎలా తయారవుతుంది అనేది విషయం తెలియదు కదా కొంతమందికి. వాళ్ళ కోసం ఈ వీడియో రెడీ చేస్తున్నాను. ఇవి మెంతులండి. 24 అవర్స్ నానబెట్టాను. వీటిని ఇప్పుడు వాటర్లో నుంచి మంచి క్లీన్ చేసుకొని నానబెట్టాను. ఇప్పుడు ఇవి వాటర్లో నుంచి తీసి ఒక పొడి క్లాత్లో మూట కట్టాలి. అంటే ఒక టవల్ లాంటి దాంట్లో మనం తీసుకొని వాటిని వాటర్ అన్నీ తీసేసి మూట కట్టి ఈవినింగ్ వరకు ఉంచేసిన తర్వాత, అంటే ఒక 6 అవర్స్ ఉంచితే కొంచెం మొలకలు ఎత్తుతాయి. అప్పుడు తీసుకెళ్ళి మట్టిలో మనం చల్లుకొని మళ్ళీ పైనంగా మట్టి వేసుకోవాలండి. అలా వేసుకుంటే మెంతికూర అనేది చాలా బాగా వస్తుంది. ఓన్లీ మెంతికూర 7 డేస్లలో మీకు తినడానికి వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో. ఇవి నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ అంటే మ్యాక్సిమం ఒక 2 ఫీట్స్ వెడల్పుతోటి 10 ఫీట్స్ పొడవుతోటి నాకు సరిపోతుంది. ఇవి నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ 20 రూపీస్కి వచ్చేసాయి. ఇవి మనం యూజ్ చేసుకొని వేసుకునేదాన్ని బట్టి 200 రూపీస్తో నేను అమ్ముకోవచ్చు. మనం 200 రూపీస్ వస్తాయి. ఈ మెంతికూరకి 20 రూపీస్ పెట్టి తెచ్చాను, 200 వస్తాయి. ఇప్పుడు ఆ మెంతుల్ని ఎలా మూటగట్టాలో చూపిస్తాను. ఒక టెంక తీసుకున్నాను. ఇందులోకి ఒక టవల్ని వేస్తున్నాను. ఇలా టవల్ని వేసేసుకొని ఆ మెంతుల్ని ఇందులో పోసేసుకుందాం. అన్ని మెంతుల్ని ఇలానే వేసేసుకున్నాక మనం వీటిని ఇలా మొత్తం మూసేసి వాటర్ మొత్తం తీసేసి వేసుకున్నానండి. ఇది 24 అవర్స్ నానింది. అంటే నిన్న ఈ టైంకి నేను నానబెట్టాను. మళ్ళీ అదే టైంకి తీసి మూట కడుతున్నాను. మూట కట్టిన తర్వాత ఇది మార్నింగ్ టైం అనమాట. అలాగే ఈవినింగ్ టైంలో మనం చల్లుకుంటే ఇవి ఓన్లీ 3 డేస్కే మొలకెత్తుతాయండి. 7 డేస్లలో మనం తినొచ్చు ఈ మెంతికూరని. ఇలా పెట్టేయండి. ఒక 6 అవర్స్ వరకు చుట్టేసానే, ఏం చేయలేదు. 6 అవర్స్ తర్వాత నేను చల్లే విధానాన్ని చూపిస్తున్నాను. మట్టి ఇలా మొత్తం మెత్తగా ఇలా చేయాలండి. పొడి పొడిగా చేసిన తర్వాత మనం మెంతులని ఇలా చల్లుకోవాలి. దగ్గర చల్లుకోవాలి. దగ్గర చల్లితేనే మన మెంతికూర అనేది చాలా బాగా మొలుస్తుంది. ఇలా చల్లుకున్న తర్వాత మొత్తం మంచిగా చల్లుకోవాలి. ఆఫ్టర్ ఈ మట్టి పైన పొడి మట్టి ఉంది కదండి, ఈ పొడి మట్టిని మనం పైనుంచి మొత్తం మళ్ళీ మట్టిని ఇలా పైనుంచి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నప్పుడు మనం వాటర్ అనేది పైనుంచి చల్లుతాం కదా, చల్లినా కూడా చెట్టు అనేది కదలకుండా ఉంటుంది. మొత్తం ఇదే ప్రాసెస్లో మంచిగా చల్లుకోవాలి. అంతా ఇదే విధంగా మనం ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మెంతికూర అనేది ఎలా మొలిచిందో నేను 3 డేస్ తర్వాత చూపిస్తాను. అలాగే హార్వెస్టింగ్ అప్పుడు మళ్ళీ 7 డేస్కి చూపిస్తానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంట్లో మట్టి లేదనుకునే వాళ్ళు కూడా ఈ బేసిన్లలోనైనా లేదంటే బకెట్లలోనైనా, వేస్ట్ అయిన బకెట్లలోనైనా మట్టి నార్మల్గా మనం కుండీలలో వేసుకునే మట్టి అయినా ఇలా పొల్లు చేసుకొని మనం ఇలా వేసుకుంటే ఇంట్లోకి కూడా యూజ్ అవుతుందండి. మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.